అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. లాంగ్ వీడియో పెట్టి ఒక 2-3 డేస్ అయింది కదా, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సందీప్ మొన్న ఉగాదికి మ్యాంగోస్ తీసుకొచ్చారు అండ్ నేను తింటానని చెప్పి ఇంకొంచెం ఎక్కువ తీసుకొచ్చారనమాట. అవేమో చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. అసలు అంత ఘోరంగా పుల్లగా ఉన్నాయి. మనం ఏం తింటాంలే అని చెప్పేసి ఇంకా నేను పికిల్ పెడదామని ట్రై చేశాను. యాక్చువల్గా మనకి రాదు, అంత పెద్ద 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 ప్రయోగాలు కూడా మనం ఎప్పుడు చేయలేదు. ప్రయోగాల్లో భాగమే ఈ మామిడికాయ పచ్చడి అనమాట. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. టెంక ముదిరితేనే బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంట. మనకి కూడా తెలీదు. ఏదో ఇన్స్టెంట్గా పెట్టేద్దాము ఒక 1 మంత్కి అట్లా అని చెప్పేసి స్టార్ట్ చేసి చివరికి మంచిగా చేశాను. బట్ ఏంటంటే మా సందీప్ కంటే అవి చాలా పుల్లగా ఉన్నాయంట. అమ్మ తల్లి ఎంత పుల్లగా ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. అవి పుల్లగా ఉంటే నేనేం తినండి, మామిడికాయలు అట్లా పుల్లగా ఉన్నాయి. కానీ కొంచెం కారం వేస్తే అడ్జస్ట్ అవుతుందని అక్క చెప్పింది. కొంచెం కారం వేసాను. తర్వాత మన నెక్స్ట్ డేకి ఎలా ఉందో తెలీదు. నాకు కూడా రాదు, అంత యూట్యూబ్ మహిమ అనమాట. యూట్యూబ్లో చూసి ఏదో ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా. కొంచెం పర్లేదు, బాగానే పెట్టాను. ఇంక పోయినసారి ఉసిరికాయలు వచ్చినప్పుడు ఆ సీజన్లో ఉసిరికాయ పచ్చడి పెట్టాను. అదైతే చాలా సూపర్ హిట్ కొట్టింది అనమాట. చాలా బాగుంది, అందరికీ నచ్చేసింది. సో ఇది కూడా కొంచెం అంటే కొంచెం అని కాదు, నచ్చుతుంది, ఒక హోప్. మామిడికాయ పచ్చడి ఎలా ఉన్నా మనకి అవి చాలా అంటే చాలా నచ్చుతాయి కాబట్టి సో ఇంకా పెట్టేద్దాము, ఏదైతే అది అయిందని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అవి నేను కోస్తూ ఉన్నా, తింటూ ఉన్నా. ఓ పక్క ఇంత పుల్లగా ఉన్నాయి అనుకుంటున్నా, తింటూనే ఉన్నాను వాటిని. అసలు చాలా అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పుడు ఒకసారి మా ఊర్లో మామిడికాయ తోట ఉండేదన్నమాట. స్టిల్ ఇప్పటికీ ఉంది. అండ్ వెళ్ళినప్పుడు మామిడికాయలు కోసుకుందామని పిల్లలందరం కలిసి వెళ్ళాము. ఆ తోటోడైతే మమ్మల్ని ఎక్కడి నుంచి చూసాడో తెలీదు. ఇంకా ఆయన పరిగెత్తుకుంటూ రావడమే కాక కుక్కను కూడా వదిలిపెట్టాడు అనమాట. మేమేమో చెట్టు మీద ఉన్నాము. ఇంకా చెట్టు మీద నుంచి దూకి అసలు ఎటు పరిగెత్తుతున్నామో కూడా తెలీదు. అక్కడ స్టార్ట్ చేసిన పరుగు ఇంక యాడో ముళ్ళ కంపల్లోకి వెళ్ళి వాగుల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి అసలు 2 hours పట్టింది. చేలన్నీ తిరిగి ఆ కుక్కని వదిలిపెట్టడం అసలు అది ఎంతవరకు న్యాయం చెప్పండి. చిన్నపిల్లలు ఏదో కోసుకుంటారు, అరిస్తే వెళ్ళిపోతారు. కుక్కను వదిలిపెడితే అది కరిస్తే ఏమవుతుంది అని కొంచెం కూడా ఆలోచించలేదు. దారుణంగా ఉంటారు కొంతమంది ఎందుకో. ఫైనల్గా మన పీసెస్ అయితే కట్ అయిపోయినాయి. ఎంత బాగున్నాయో చూడండి, చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. కానీ ఫస్ట్ టైం ఇవన్నీ ట్రై చేస్తున్నా నేను. నాకే కొత్తగా అనిపించింది. ఎప్పుడు మా అమ్మ వాళ్ళు పెడుతుంటే ఇదేంటి ఇంత పెద్ద ప్రాసెస్, ఎలా పెడతారో ఏమో అసలు అనిపించేది చిన్నప్పుడు. చాలా కాయలు తీసుకొస్తారు కదా పెద్ద పెద్దవి, వాళ్ళు పనివార కూర్చోబెట్టి ఆ టెంకలన్నీ తీయమంటే అబ్బా ఎంత విసుగొచ్చేదో. ఎందుకో తినడానికి అయితే రెడీగా ఉంటాం, ఏ కాయ పండిద్దా, ఎలా తిందామా అని చెప్పి రెడీగా ఉంటాము. కానీ ఆ పని చేయమంటే మాత్రం చాలా చిరాకు వచ్చేదనమాట. కానీ ఆ పని విలువేంటో, అమ్మ విలువేంటో పెళ్ళైన తర్వాత కానీ అర్థం కాదు. ఎవరికైనా అంతే. పెళ్ళికి ముందు అమ్మ చేసి పెడుతుంటే స్టైల్గా ఇంట్లో కూర్చొని అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పడం అయితే తెలుసు. స్టిల్ ఇప్పటికీ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అదే చేస్తూ ఉంటాను. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా అంతే, వాళ్ళు అట్లా గారాబం చేయడం వల్ల ఇంక ఇట్లా తయారయ్యాను అనమాట. కానీ నాకు ఫుడ్ వండడం అంటే చాలా ఇష్టము. అది ఎలా చండాలంగా అయిపోయిద్ది అని అనుకునే దాన్ని కూడా కొంచెం ఏదో ఒకటి చేసేసి దాన్ని మంచిగా చేయాలని ట్రై చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్లో కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది, కొంచెం తినొచ్చు అనమాట. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ చూస్తుంటే చాలా డెలిషియస్గా భలే అనిపిస్తుంది కదా. కానీ పెట్టిన తర్వాత నాకు కొంచెం మంటగా ఉన్నట్టు అనిపించింది వెంటనే తినేసేసరికి. కలిపిన తర్వాత హ్యాండ్స్ స్మెల్ చూస్తే అసలు భలే స్మెల్ అంటే భలే స్మెల్ వచ్చింది. సూపర్గా ఉంది, టేస్ట్ అయితే బాగా వచ్చింది అనిపించింది నాకు. స్మెల్ ఇంకా పోలేదు. నెక్స్ట్ డేకి కూడా అంత బాగుంది. మంచిగా ఆవాల స్మెల్, మెంతుల స్మెల్ ఉంటుంది కదా, ఆ మెంతుల స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. ఈ రకంగా వంట చేసుకుంటూ పోతే నేను ఏదో ఒక రోజు షెఫ్ అయిపోతానేమో అని భయంగా ఉంది. వద్దులే, భయపడకండి, షెఫ్ అయితే అవ్వను. ఎందుకంటే మనకు అంత పెద్ద వంటలు అయితే రావు. ఏదో ట్రై చేయమంటే యూట్యూబ్లో చూసి అవి ఇవి ట్రై చేయడం, ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చెప్తే అవి ఎగ్జాక్ట్గా దింపేస్తూ ఉంటాను అనమాట. సో అందుకని ఒక మ్యాక్సిమం పాడవదు. ఏవో ఇంకా కుదరనివి అయితే అప్పుడప్పుడు పాడవుతూ ఉంటాయి అన్నమాట.
ఇలాంటి ప్రయోగాలు అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే కొంచెం ఏదో ఒకటి చేసి వాళ్ళు చెప్తారు. బట్ మనం అట్లా చేయం కదా. మా అమ్మ ఉండని లేకపోయినా పెద్దవాళ్ళు ఎవ్వరున్నా లేకపోయినా నేను చేస్తూ ఉంటాను. ఇలా మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసే ఉంటారు కదా ఏదో ఒక వంట చేయాలి అని చెప్పి. ట్రై చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.